షర్మిల గారి ఈ ఆరోపణల్ని మీరు ఎలా చూస్తారు? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మున్సిపల్లి షర్మిల అంటే ఆమె మనస్తత్వం ఆ పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. సరే, రోజుకో రకమైనటువంటి కొత్త ఎలిగేషన్. చివరకు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో ఎవరు పెట్టిర్రు అనేటానికి కూడా పోయింది ఆమె. నిన్న కూడా మాట్లాడారు, రోజు మాట్లాడుతుంది. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఆ ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పేరుకు ఎక్కడన్నా పొంతనుందా? ఆగస్టులో ఎఫ్ఐఆర్ అయింది. అందులో రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు అందులో ఇంక్లూడ్ చేశారు. అప్పుడు ఆయన కొంత మనసు బాధ అయ్యి, అరే ఏంది చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒక క్యాబినెట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తిని పెట్టడం ఏంది? ఆ క్యాబినెట్ సెక్రటరీస్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, క్యాబినెట్ మంత్రి ఉంటాడు. ఏదైనా ఫైల్ అక్కడి నుంచి వస్తుంది, నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టిరు అనే దాని మీద ఆయన డిసెంబర్లో కోర్టుకు పోయాడు. ఓకే, ఎవరు? సుధాకర్ రెడ్డి గారు. ఓకే, పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు పోయారు. ఆయన పేరు పెట్టిర్రు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిర్రు, సెక్రటరీ పేరు, మంత్రి పేరు కూడా పెట్టాలనే దాని మీద ఆయన కోర్టుకు పోయాడు. అది ఇంప్లీడ్ అయింది ఆయన. మరి ఈ బుద్ధిమంతురాలకి ఎట్లా అర్థమైందో నాకైతే తెలుస్తలేదు. ఈమె దాన్ని కింద మీ చేసి మరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి వచ్చిందా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పటికి ఒక 5 సార్లు వాగింది. పాపం సుధాకర్ రెడ్డి గారు 3 సార్లు అమ్మ వద్దు తల్లి, నీకు పిచ్చిగిట్లు వేసిందో ఇవన్నీ అర్థమైతే లేదు, మీ కుటుంబం మీద ఉన్న ప్రేమ అది. అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు, రాజశేఖర రెడ్డి గారితో ఎటువంటి సంబంధాలు లేవు, నేను నెల్లూరులో నీట్గా నేను క్రిమినల్ కేసులు చేసుకుంటూ నిమ్మలంగా ఉన్నాం అక్కడ. నాకు ఇది బాధ అనిపించి నేను ఎఫ్ఐఆర్లో పెట్టిందేమో ఆగస్టు నెలలో అయితే నేను డిసెంబర్ నెలలో ఇంప్లీడ్ అయ్యి ఆ సెక్రటరీలను మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో నేను కోర్టుకుపోయింది తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టమని ఎక్కడ పోలేదమ్మా. నువ్వు కొంత బుద్ధి ఉన్న దానివి, చదువుకున్న దానివి, సెంటెన్స్లు చదివినవు, నీకేమైనా అకలుంటే అది చూడమ్మా అని చెప్పి కూడా ఆయన పాపము 2-3 సార్లు లైవ్ వచ్చి చెప్పారు. ఇక గంత దిగజారిపోయింది చూడండి. ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, ఏం మాట్లాడితే ఏమైందో అర్థం తెలుస్తలేదు. పూర్తిగా నీచమైనటువంటి మాటలు మాట్లాడుతోంది. కొన్ని రోజులు మొత్తం వివేకానంద రెడ్డి గారి మెడకేసుకొని తిరిగింది, ఆ పిల్లని సునీత వెనకేసుకొని తిరిగింది. అది ఎక్కడ అసలు ఎవరు కూడా మంచిగా ఉందనే ఆలోచన చేయలే. దాంట్లో అన్ని అబద్ధాలు ఉన్నాయని తెలిసిపోయింది. ఇంకా కేసును చాలా స్పష్టంగా కడప జిల్లా ప్రజలకు, పులివెందుల ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసేటట్టు ఆ కేసులో ఏముంది, లోతు ఏముంది, ఎవడు చేసిండు, ఇంటి దొంగడు ఈశ్వరుడు పట్టారు అన్నట్టు అది మొత్తం బయటకు వచ్చే వరకు ఇక 2వ స్టార్ట్ చేసింది, ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసింది. ఆ ఎఫ్ఐఆర్ దానికి కూడా పొంగు సుధాకర్ రెడ్డి గారు చెప్పిండు, కొన్ని ఛానల్లో నేను కూడా చెప్పిన, మా తల్లి నీకేమన్నా తెలివి ఉంటే అది చదువు, ఉట్టి పుణ్యానికి ఎవరో పెట్టిరు. ఇంకోటి చూడండి, ఆమె మాటకు పొందనుండదు నరసింహారావు గారు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసింది. అవును, ఢిల్లీలో కలిసిన రోజు నేను ఒక ఛానల్లో ఉండి, అమ్మ ఇది దుర్మార్గము, మన నాయన పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు, మన అన్నను జైల్లో పెట్టించిర్రు, మన అమ్మను ఫుట్పాత్ మీద కూర్చుని పెట్టిర్రు, ఇది తప్పమ్మా అని చెప్పి ఆ ఛానల్ నేను ఆ పార్టీకి రిజైన్ చేసిన. అక్కడికి ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఏమని దొరకనా, వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టింది వాళ్ళకు తెలియదు, వాళ్ళకి తెలియకుండా పెట్టిండ్రట. అప్పుడేమో తెలియకుండా పెట్టిరన్నారు. మీకు ఆ రోజు బుద్ధి జ్ఞానం ఉంటే, నీకేమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే, అయ్యా పెట్టలేదు, ఈ సుధాకర్ రెడ్డి పెట్టించింది అనే మాట చెప్పొచ్చు కదా. నేను మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చి బయటకు వచ్చి ఏమన్నావు, సోనియా గాంధీ నో సంకల, రాహుల్ గాంధీ నో సంకలు ఎత్తుకొని నువ్వేమింది, వాళ్ళు దేవుళ్ళు శూరుళ్ళు, అసలు వాళ్ళకి తెలియకుండా అయింది, వాళ్ళ పొరపాటు, వాళ్ళకి తెలియకుండా పొరపాటు జరిగింది, ఎంత అంత సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా నరసింహారావు గారు? నువ్వు అది మాట్లాడింది రికార్డ్ అయింది, నేను మాట్లాడింది రికార్డ్ అయింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు సుధాకర్ రెడ్డి మీద అబాండాలు వేసేది రికార్డ్ అయింది. దేనికన్నా అర్థం ఉండాలి. యూటర్న్లే కాదు, మొత్తం టర్నే లేవు, మొత్తం తిరుగుతూనే ఉంది భూగోళం లెక్క. ఏం తిరుగుడు ఇది? ఏ జిల్లాలో పోతున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏడ మీటింగులు పెడుతున్నావు, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ ముందు ఏం చెప్తున్నావు? అది ఎట్లా చెప్పండి? నీకు ఎజెండా లేదా? నీకు ఒక ఎజెండా లేదా? నీ పార్టీకి మేనిఫెస్టో లేదా? నువ్వు ఏం చేస్తావో చెప్పవా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందాం అనే లైన్ నేను షర్మిల గారి దగ్గర నుంచి వెళ్ళా, అయిపోయింది. క్యాంపెయిన్ లో కనపడలేదు, అసలు ఎక్కడ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు రాయి తగిలితే దాని మీద ఒక కామెంటు, అది ఎంత దుర్మార్గం చెప్పండి. ఏదో చిన్న రాయి ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఎట్లా
చంద్రబాబు నాయుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, పురంధరేశ్వరి ఆమె మాట్లాడదు. ఇక ఉన్నది ఎవరు? ఈమె కూడా వాళ్ళకి అటాచ్ అయ్యి అదే మాట మాట్లాడుతుంది. గుల్కరాయి ఇంతన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి అమ్మాయికి. అందుకు సుల్తారెడ్డి గారు కూడా మాట్లాడారు, అది బ్యాండేజ్ అంటే బ్యాండేజ్ డ్రామా, అది తీసేయాలి. ఏదో ఇంకేదో ఆమె ఏదో డాక్టర్కి అడ్వైజ్ చేసినట్టు, మరి ఏడు చదివిందో ఆమె నాకు తెలియదు. కానీ ఇవన్నీ ఇట్లే నీచాతి నీచమైన దుర్మార్గానికి అక్కా చెల్లెలు లేకపోతారు. ఇక మీరు రీసెంట్గా కూడా చూసారు కదా, కొనకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. భారతం గురించి మాట్లాడతారు. ఆమె రిమోట్ భారతం, రిమోట్ అంటే ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమె ఆడిస్తోంది ఆయన. వైఎస్ రాజారెడ్డి గారు ఉన్నప్పుడు జయమ్మ గారు ఇంట్లో పెద్ద ఆమె. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏకతాటి మీద నడవడానికి రాజారెడ్డి గారి భార్య జయమ్మ కారణం అప్పుడు. అయితే రాజారెడ్డి గారికి జయమ్మ గారు రిమోటా? రాజశేఖర రెడ్డి గారు జయమ్మ చనిపోయిన రాజారెడ్డి గారు జయమ్మ చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అన్న జార్జిరెడ్డి గారు ఉన్న, జార్జిరెడ్డి గారు చనిపోయారు. పెద్ద భారతం ఉన్న, పెద్ద భారతమ్మ అందరూ కూడా ఆ ఇంట్లో విజయమ్మ గారికి గౌరవం ఇచ్చేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక అంటే ఆమె బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి భార్య ఉన్నప్పుడు కూడా ఆమె రిమోటా? ఇవాళ భారతం ఎట్లా రిమోట్ అవుతుంది? భారతం వెంబడి 99% ఈ ఫాల్తూ సునీతారెడ్డి, ఈ షర్మిల ఇద్దరు తప్ప ఆ కుటుంబంలో ఒక్కరు ఈ మెంబడి ఎందుకు లేరు? ఈ మెంబడి ఎందుకు లేరు? జవాబు చెప్పాలి. ఆమె ఎవరు లేరు. వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు విమలారెడ్డి గారు మాట్లాడితే వాళ్ళ కాంట్రాక్ట్లు వచ్చాయి, వాళ్ళకి వర్క్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడారు. అంటే మనం ఒప్పుకుంటున్నట్టే కదా. నువ్వు కూడా కాంట్రాక్ట్లు అడిగినావు, నువ్వు కూడా మైన్స్ అడిగినావు, నువ్వు కూడా 1000 కోట్ల రూపాయల పని అడిగినావు. నువ్వు నీ భర్త పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిర్రు. అడిగితే ఆయన నో అన్నాడు. నేను ప్రభుత్వంలో ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయ అన్నాడు. అందుకే నువ్వు పగబట్టినావా? అందుకే ఈ దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నావా? అందుకే ఈ సోయి లేని మాటలు మాట్లాడుతున్నావా?